ఈ రోజు ఈ వీడియోలో నైట్ స్విమ్ అనే హారర్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సింపుల్ గా ఈ సినిమా స్టోరీ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో ఒకప్పుడు ఫేమస్ బేస్బాల్ ప్లేయర్ అన్నమాట. కానీ కొన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యల వల్ల ఎర్లీగా రిటైర్ అవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం తను తన భార్య పిల్లలతో కలిసి కొత్తగా ఓ ఇంట్లోకి దిగుతాడు. అంటే ఇల్లు పాతే వీళ్ళకి కొత్త. ఇక ఆ ఇంటి బ్యాక్ యార్డ్ లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటది. అది హాంటెడ్ అన్నమాట. ఆ స్విమ్మింగ్ పూల్ లో ఒకటి కాదు, రెండు కాదు, చాలా దెయ్యాలు ఉంటాయి. ఆ విషయం వీళ్ళకి తెలియక పెద్ద ఇల్లు విత్ అటాచ్డ్ స్విమ్మింగ్ పూల్ తక్కువ రేట్ కి వచ్చేసింది, జాక్ పాట్ కొట్టామని సంబరపడతారు. కానీ వన్స్ వాళ్ళ ఆ ఇంట్లోకి వచ్చాక చిత్ర విచిత్రమైన సంఘటనలు జరగటం స్టార్ట్ అవుతాయి. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న మన హీరో ఒక్కసారిగా రోగం అంతా పోయి హెల్దీగా మారిపోతాడు. మళ్ళీ బేస్బాల్ ఆడగలుగుతాడు. దాంతో కొత్త ఇల్లు బానే కలిసి వచ్చింది అనుకుంటాడు. కానీ కలిసి వచ్చేది మనోడు ఒక్కడికే. ఇంట్లో మిగతా వాళ్ళందరికీ చుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆ స్విమ్మింగ్ పూల్ దెయ్యాలు మనోడి భార్య పిల్లల్ని భయపెడుతూ వాళ్ళందరినీ చంపాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. మరి అసలు స్విమ్మింగ్ పూల్ లో దెయ్యాలు ఉండటం ఏంటి? అవి ఎక్కడి నుంచి వచ్చాయి? వాటికి ఏం కావాలి? దెయ్యాలు హీరోకి మాత్రం ఫేవర్లు చేస్తూ తన ఫ్యామిలీని ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి? వాటి కథ ఏంటి, ఈ మిస్టరీ ఏంటి అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. అంటే సినిమా కాన్సెప్ట్ కొత్తగానే ఉంది కానీ దాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం నీరసం తెప్పించింది. అసలు సినిమాలో ఒక్క మంచి హారర్ సీన్ కూడా లేదు. అన్ని లేజీ జంప్ స్కేర్సే. దీనికి తోడు సినిమా చాలా అంటే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 10 నిమిషాల్లోనే ఈ సినిమా ఎలా ఉండబోతోంది, ఎటు వెళ్ళబోతుంది అనేది మనకు క్లియర్ గా అర్థమైపోద్ది. సినిమాలో వచ్చే ప్రతి ఈవెంట్ ని ఆఖరికి క్లైమాక్స్ తో సహా మనం ముందే ఊహించేస్తాం. అయినా సరే ఎక్కడో ఒక చోట ఏదో ఒక సర్ప్రైజ్ మంచి ట్విస్ట్ ఉండిద్దేమోనని చివరిదాకా చూసా. కానీ అబ్బా, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తీసుకొని రొటీన్ హారర్ సినిమా తీశారు. స్విమ్మింగ్ పూల్ లో దెయ్యాలు ఎందుకున్నాయి, వాటి కథ ఏంటి, ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. ఈ పాయింట్ తో అద్భుతాలు చేసి ఉండొచ్చు. కానీ ఎందుకో మరి ఆ పాయింట్ ని నాశనం చేస్తూ పనికిమాలిన సినిమా తీశారు. యాక్చువల్ గా దీన్ని ఒక షార్ట్ ఫిల్మ్ ని బేస్ చేసుకొని తీశారు. కానీ దాన్ని బిగ్ స్క్రీన్ కి అయితే సరిగ్గా అడాప్ట్ చేయలేకపోయారు. షార్ట్ ఫిల్మ్ గానే ఉంచాల్సిందే. 3 నిమిషాల స్టోరీని 90 నిమిషాలకి ఎక్స్పాండ్ చేయటం అంటే అది అందరి వల్ల అయ్యే పని కాదు. కొంచెం టాలెంట్ కావాలి. ఓవరాల్ గా ఇది ఒక లేజీ హారర్ మూవీ. టైం పాస్ కి అయితే పనికొస్తది. ఏదైనా కొత్తగా చూద్దాం, కాసేపు భయపడదాం అంటే మాత్రం ఈ సినిమా అయితే పనికిరాదు. ఇక ప్రస్తుతానికైతే ఈ సినిమా ఫ్రీగా స్ట్రీమింగ్ ఎక్కడ అవైలబుల్ లేదు. ఒక 120 రూపాయలు కడితే G5 లో చూడొచ్చు. అవసరం లేదనుకుంటే ఈ సినిమాని ఏ షార్ట్ ఫిల్మ్ అయితే బేస్ చేసుకొని తీశారో ఆ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది, అది చూసేయండి. అది విషయం.